కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ రోజుకి కూడా గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన స్వర్గీయులు అయ్యారు. పాపం ఆయన నిజంగా పుస్తకాలు ఇచ్చి చాలా నాకు సహాయపడ్డారు. బెంజమిన్ సార్ అని ఉన్నారు, వారు ఇప్పటికీ ఉన్నారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళకి లేదండి. నేను పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు నాకు. అప్పుడు ఇంటర్మీడియట్ లో అయితే మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ బయట మీకు బంకులు ఉండేవి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, మోస్ట్ ఆఫ్ ది బంక్స్ యూస్ టు బి మెయింటైన్ బై ముస్లిమ్స్ ఓన్లీ. నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు పాపం. వాళ్ళు 10 రూపాయలు రెంట్, మీరు 10 రూపాయలు ఇచ్చి బుక్ తెచ్చుకోవాలి. చదువుకున్నాక రిటర్న్ ఇస్తే వాళ్ళు మళ్ళీ 10 రూపాయలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. తమాషా ఏంటంటే ఒక 2 times చూశాక పాపం పిల్లవాడు ఉంటాడు, భయ్యా ఏమ్మా మళ్ళీ బుక్ కాంటే లేదు, నాకు 10 రూపాయలు నాకు కావాలి, నేను బుక్ తీసుకోలేనంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు 2-3 shops దేర్. ఆ 10 రూపాయలు లేకుండా కూడా నాకు బుక్స్ ఇచ్చారు నన్ను నమ్మి. ఎందుకంటే నేను టైంకి బుక్ ఒక్క పేపర్ పాడు కాకుండా రిటర్న్ ఇచ్చేదాన్ని. అందుకు నాకు తెలుసు చాలా మంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ బికాస్ ఆఫ్ హూమ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఈ వ్యత్యాసం లేకుండా నా జీవితం ఇక్కడి వరకు వచ్చింది. నేను డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా మా బెంజమిన్ సార్ అయితే అసలు భోజనం చేసే టైం ఉండేది కాదు, వ్యవధి ఉండేది, బయట కొనుక్కొని తినలేను. ఆర్థిక పరిస్థితి ఎట్లా అంటే జనరల్ బస్ పాస్ కూడా తీసుకోలేని ఆర్థిక పరిస్థితి. సో రూట్ పాస్, ఇప్పుడు పిల్లలకి అది తెలుసో తెలీదో నాకు తెలీదు. జనరల్ బస్ పాస్ తీసుకోవాలంటే నెలకు 30 రూపాయలు. రూట్ బస్ పాస్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు, 3 నెలలకి 30 రూపాయలు అంతే వెళ్ళాలి, మీరు ఇంకో డైవర్ట్ కాకూడదు. సో అది 3 నెలలకు కలిపి 30 రూపాయలు. అలాంటి బస్ పాస్ తీసుకొని ఆ ఒకరోజు కర్మకాలి ఆ బస్ పాస్ కనుక ఎక్స్టెండ్ నేను చేసుకోకపోతే ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ కూడా పావలా ప్రకారం ఎన్ని కిలోమీటర్స్ నిజాం కాలేజ్ నుంచి మీరు కోటి మన సంతోష్ నగర్ కాలనీ మీకు 102 ఇవన్నీ వెళ్ళేవప్పుడు. సో మీరు కరెక్ట్గా ఈ కొత్త బస్ పాస్ రెన్యువల్ చేయించుకునే వరకు మీరు ఆ బస్ ఛార్జీలు పెట్టుకోవాలి కదా. సో మీరు ఒక 4 రోజులు 4 పావలాలు మిగిలించారంటే ఇంకో రోజు వస్తుంది, అది కూడా మిగిలించుకుంటూ నడిచిన వ్యక్తి. సో యు నో ది పెయిన్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ నో ది పెయిన్ ఎవ్రీ డే. మా ఇంట్లో కూడా, ఎందుకు మాది కూడా యాకత్పురాలే కదా, అప్పుడు కూడా ఈ మహానుభావుడే కదా, వీళ్ళ నాయన వీళ్ళే కదా ఎంపీలు. మాకు కూడా మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయేవి. తిరిగి 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 మా అమ్మ నాన్న జిహెచ్ఎంసీ చుట్టూ ఎన్ని చక్కర్లు తిరిగేవాళ్ళు నేను మర్చిపోలేదండి. అవి ఇక్కడ గుచ్చుకుంటే నాకు ఆ డ్రైనేజ్ అంతా ఇంట్లోకి ఫ్లో అయిపోయేది. అవి కడుక్కోవడానికి నిజంగా ఎంత నానా తిప్పలు పడేవాళ్ళము. మేమేమో చిన్న చిన్న పిల్లల, మాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో రోడ్లు వేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈడబ్ల్యూఎస్హెచ్ క్వార్టర్లు అవి కిందకి వెళ్ళిపోయి ఇవి రోడ్లు ఇట్లా పైకి ఉండేవి. కుంభవృష్టి వర్షం పడితే మ్యాన్ హోల్స్ మీద మూతలు ఉండేవి కాదు. నాకు ఈ రోజుకి గుర్తు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ 1990s లో ఒక పెద్ద వర్షం వరద వస్తే చిన్న పిల్లవాడు పాపం మ్యాన్ హోల్లో పడిపోయాడు. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను ఇందులో ప్రతి ఒక్కటి చూసి పెద్దదాన్ని అయ్యాను. కాబట్టి నాకు ఇది పొలిటికల్ ఎలక్షన్ కాదు, ఇది నాకు ధర్మబద్ధమైన ఎలక్షన్. దిస్ ఇస్ ఎ ఎలక్షన్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ట్రూత్ అవుట్ అండ్ ఐ వాంట్ టు డూ జస్టిస్ టు దోస్ పీపుల్. అందుకే నేను ఈరోజు క్యాంపెయిన్కి వెళితే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారంటే. సో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నిటినీ మీ ఈ లోక్సభ ప్రజలకు ఎవరికి రాకూడదు. అది కాదయ్యా, 40 ఏళ్ల క్రితం నేను అనుభవించాను అని అంటే పోనీ అనుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇంత ప్రపంచం పురోగమించి ముందుకు వెళ్ళాక ఈ రోజుకి అవే 40 ఏళ్ల క్రితం నేను చూసిన సమస్యలే ఇప్పటికీ ఎన్నో బస్తీలు చూస్తున్నాయి అంటే అది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అది నిజంగా. ఎంతేనా ఇంకా వాళ్ళు ప్రజలు కాదా, వాళ్ళు ఈ దేశంలో భాగం కాదా? ఈ అన్యాయము హిందూ ముస్లిం సంబంధం లేదండి. వాళ్ళు ఎంత సెక్యులర్ అంటే ఇంత కష్టాలు హిందువులకి ఇస్తారు, ఇంత కష్టాలు ముస్లిమ్స్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు సెక్యులర్. ఏ భాయిచారా అని ఇప్పుడు కొత్త భాష